మన ఆడవాళ్ళ ఇంటెన్షన్ ఏంటండి? ఎలా అయినా కర్రీ బాగా చేశావు నువ్వు ఈరోజు అని అనిపించుకోవాలని అనుకుంటాం. నేనైతే అదొక్కటి దృష్టిలో పెట్టుకొని ఎట్లా అయినా ఏంతో బాగా చేశావు అని అనిపించుకోవాలని అయితే చేస్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తానండి. నాకొచ్చినట్లు నేనైతే బాగా వండుతాను. నాకైతే నా వంటలు నచ్చుతాయండి. నేను బాగానే వండుతానని అయితే అనుకుంటాను. ఇప్పుడు నేను చేస్తున్న కర్రీ వంకాయ మసాలా కర్రీ. నేను ఎప్పుడు చేసినా గానీ, ఈ కర్రీ మాత్రం ఎప్పుడు కూడా బాగలేదని మాత్రం మా ఆయన చెప్పలేదు. ఎప్పుడు చేసినా బావుంది కర్రీ అని అయితే అంటారు. చాలా బావుంటుంది. వైట్ రైస్‌లోకైనా గానీ, వెజిటబుల్ పులావ్ అండ్ అలాగే బిర్యానీస్‌లో కూడా సింపుల్‌గా చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఆహ్, ప్రతి పిల్లలు తన తల్లి చేసిన వంటని బాగా ఇష్టపడతారు. అండ్ అలాగే "నువ్వు బాగా చేస్తావమ్మా" అనైతే చెప్తారండి. నేను అలానే చెప్పేదాన్ని. నువ్వే వండాలి. నువ్వు వండితేనే తింటా. నాకు నువ్వే చేసి పెట్టాలి" అనంటే మా అమ్మ కూడా నాకు అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతుందండి. సేమ్ అలానే నా పిల్లలు కూడా చెప్తారు. కానీ ఈ కర్రీ చేసినప్పుడు పిల్లలతో పాటు మా ఆయన కూడా చెప్తాడండి. మనము వండిన కర్రీతో తృప్తిగా తిని బావుంది కూర అనంటే మన కడుపైతే నిండిపోతుందండి. ఎందుకంటే పడ్డ కష్టమంతా కూడా ఆ ఒక్క మాటతో అయితే అయిపోతుంది. చాలా బావుంటుంది కాబట్టి ఆ ఫీలింగ్. ఇలా కూడా ఉంచేసుకోవచ్చు కర్రీ. నేనైతే గ్రేవీ కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే నా పిల్లలు బాగా గ్రేవీగా తింటారు. అందుకని. దట్స్ ఫర్ మినీ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.